హితప్రియంకి స్వాగతం. సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 30 నుంచి 35 వరకు పద్యాలు, వాటి భావాలు ఈనాటి 6వ భాగంలో వినండి, చూడండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్. కరణము సాదయ్యున్నను గరి మదముడిగినను బాము గరవకయున్నన్ ధరదేలు మీటకున్నను గరమరుదుగ లెక్కగొనరు గదరా సుమతి. ఊరి కరణం నెమ్మదివాడైనా ఏనుగు మదం పోయినదైనా త్రాచుపాము కరవకున్నా తేలు కుట్టకపోయినా ఆశ్చర్యంతో వీరిని లెక్క చేయరు అని దీని భావం. కసుగాయ గరచి చూచిన మసలక పసయొగరుగాక మధురంబగున పసగలుగు యువతులుండగ పసిబాలల వందువాడు పశువుర సుమతి. పక్వానికి వచ్చిన పళ్లను వదిలేసి పచ్చికాయలను కొరికినట్లయితే తీయగా కాక ఒగరుగా ఉంటాయి. అలాగే మంచి వయసులో ఉన్న పడుచులుండగా పసిపాపలను కూడేవాడికి సుఖం శూన్యం. అలాంటివాడు నిజంగా పశువే అని దీని భావం. కవి కాని వాని వ్రాతయు నవరసభావములు లేని నాతుల వలపున్ దవిలిచను పందినేయని వివిధాయుధ కౌశలంబు వృధరా సుమతి. కవి కానట్టివాడు రాసిన రచన నవరసాల గురించి తెలియని స్త్రీల యొక్క ప్రేమ, ముందుపోయే పందిని వెంబడించి కొట్టలేని విలుకాడి విద్య వ్యర్థం అని దీని అర్థం. కాదు సుమీ దుస్సంగతి పోదు సుమీ కీర్తికాంత పొందిన పిదపన్ వాదు సుమీయ పిచ్చుట లేదు సుమీ సతుల వలపు లేసము సుమతి. చెడ్డవారితో స్నేహం మంచిది కాదు. కీర్తి ప్రతిష్టలు ఒకసారి వచ్చిన తర్వాత నశించవు. అప్పులివ్వటం తగవులకు మూలం. స్త్రీల వద్ద ప్రేమ శూన్యం అని దీని భావం. కాముకుడు దనిసి విడిచిన కోమలి బరవిటుడు గవయగోరుట ఎల్లన్ బ్రేమమున జరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. ఒక విటుడు పూర్తిగా భోగించి విడిచిన కాంతను మరో విటుడు అనుభవించకోరటం ఎలా ఉంటుందంటే, చెరుకులో రసాన్ని పూర్తిగా తీసివేసిన తర్వాత ఆ పిప్పి కోసం చీమలు మూగినట్లుంటుంది అని దీని భావం. కారణము లేని నగవును బేరణము లేనిలేమ పృథివీస్థలిలో బూరణము లేని బూరెయు వీరణము లేని పెండ్లి వృధరా సుమతి. కారణం లేకుండా నవ్వే నవ్వు, పేరణము అంటే రవిక లేని స్త్రీ, పూర్ణం లేని బూరే, వాయిద్యాలు లేని పెళ్ళి వ్యర్థములే అని దీని అర్థం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హితప్రియం ఛానల్.